హలో ఎవ్రీవన్, మేమైతే అల్లు సినిమాస్కి వచ్చాము. అండ్ లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్లో అల్లు రామలింగయ్య గారి విగ్రహంతో స్టార్ట్ అయింది. అండ్ మొత్తం లైటింగ్తో ఉండే అనమాట. మేమైతే సెకండ్ షోకి వెళ్ళాము. కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అందరు మూవీ లైక్ హీరోస్ నేమ్స్ ఉన్నాయి అండ్ మూవీ పోస్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న ఫోటో సెషన్ లాగా. అండ్ మేమైతే డాల్బీలో మూవీ టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో స్క్రీన్ అయితే సూపర్గా ఉందన్నమాట. అంత పెద్ద స్క్రీన్ కదా, చాలా బాగా అనిపించింది. అండ్ కూర్చుంటే కూడా లెగ్స్కి స్ట్రెచ్ చేసుకోవడానికి కూడా స్పేషియస్గా ఉండే. అండ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళాలనే చెప్తా, అంత బాగుంది. యాక్చువల్గా డాల్బీ ఫార్మాట్లో మాకు ఫైల్ రాలేదు, సో నార్మల్గానే ప్లే చేస్తామని లాస్ట్లో షాక్ ఇచ్చారు. బట్ యాక్చువల్ డాల్బీ ఫార్మాట్లో మూవీ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో మాకు అట్లా చూడడానికి ఛాన్స్ దొరకలేదు. అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే లేదు, బైక్స్ బయటే పెట్టించారు. ఫుల్ వర్షం, హెల్మెట్స్ అన్నీ తడిచిపోయినాయి. సో అదైతే చాలా ఇది అనిపించింది. అండ్ కాస్ట్లీ కూడా, ఏది కొనాలన్నా పాప్కార్న్ మినిమం 280-250 ప్లస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.